హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈ వీడియోలో మనం గత వీడియోలో మొదటి భాగమైనటువంటి భూస్వరూపాలు తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో మనం మూడవ పాఠంలోని రెండవ భాగమైనటువంటి కృష్ణా డెల్టాలోని ఒక గ్రామం పెనమకూరు అనే పాఠం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మనందరం కూడా మ్యూచువల్గా అయితే ఈ పాఠాల గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టండి. మనం అందరం మ్యూచువల్గా అయితే చదువుకోవడానికైతే వీలుగా మనం ఈ ప్లాట్ఫామ్ని అయితే క్రియేట్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే కృష్ణా డెల్టాలోని ఒక గ్రామం పెనమకూరు అని మనం ఇక్కడ చూస్తున్నాం. కృష్ణా డెల్టాలోని ఒక గ్రామమే పెనమకూరు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మేము డెల్టాలోని ఒక గ్రామాన్ని చూడాలనుకొని విజయవాడ నుంచి బయలుదేరి ఉయ్యూరు పట్టణం చేరుకున్నాం. మేము ప్రయాణించిన ప్రాంతమంతా సమతలంగా ఉంది. ఎక్కడ పర్వతాలు వాలులు కనిపించలేదు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్నో చిన్న చిన్న కాలువలను సో ఇది అటు ఇటు కదులుతుంది, ఒకసారి సెట్ చేస్తాం. ఇక్కడ చూసినట్లయితే ఎన్నో చిన్న చిన్న కాలువలను వాగులను దాటుకుంటూ ప్రయాణించాం. కాలువలకు రెండు వైపులా పచ్చని చెట్లు, పంట పొలాలు కనిపించాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే బందరు కాలువ, మనకి ఇక్కడ హెడ్లైన్ బందరు కాలువ అని ఉంది. మేము ఉయ్యూరు నుంచి 3 కిలోమీటర్ల ప్రయాణించిన తర్వాత బందరు కాలువను దాటి పెనమకూరు గ్రామాన్ని చేరుకున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే బందరు కాలువలో మనం ఏం చూస్తున్నామంటే ఉయ్యూరు కాలువను మేము ఉయ్యూరు నుంచి 3 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత బందరు కాలువను దాటి పెనమకూరు గ్రామాన్ని చేరుకున్నాం అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. విజయవాడలోని కృష్ణానది మీద ఉన్న ఈ ప్రకాశం, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం బిట్టు ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే కృష్ణానది మీద ఉన్న ప్రకాశం బ్యారేజ్ నుంచి బందరు కాలువ ప్రయాణిస్తుంది అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసినట్లయితే ఇది ఇక్కడ నుంచి రాసుకోవచ్చు. విజయవాడలోని కృష్ణానది మీద ఉన్న ప్రకాశం బ్యారేజ్ నుంచి బందరు కాలువ ప్రవహిస్తుంది. అంటే ఇక్కడ బందరు కాలువ ఎక్కడి నుంచి ప్రవహిస్తుందో చెప్పవచ్చు. అదేవిధంగా విజయవాడలో ఉందా అని చెప్పవచ్చు. విజయవాడలోని కృష్ణానది మీద ఉన్న, అంటే కృష్ణానది ఎక్కడుందో కూడా అడగవచ్చు. అదేవిధంగా బందర్ కాలువ ఎక్కడి నుంచి ప్రవహిస్తుందని అడగవచ్చు. ప్రకాశం బ్యారేజ్ ఏ నది మీద కట్టారు అని అడగవచ్చు. ఈ విధంగా మనకి ఇక్కడి నుంచి బిట్లు ఫ్రేమ్ కావడానికైతే అవకాశం ఉంది. ఒకసారి చూసుకోండి. ఇంకా మనం కిందికి పోయినట్లయితే ఈ గ్రామానికి వాయువ్య ప్రాంతం నుంచి ఆగ్నేయ ప్రాంతానికి ఈ కాలువ ప్రవహిస్తుంది. గ్రామంలో పంట భూములను చిన్న చిన్న కాలువల ద్వారా బందరు కాలువ నీళ్లు పంపిణీ చేస్తారు. పెనమకూరు గ్రామం బందరు కాలువకు కృష్ణానదికి కొన్ని కిలోమీటర్ల దూరంగా గ్రామానికి పశ్చిమాన ప్రవహించే మధ్యన ఉంది అని ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం పట్టికలో ఉన్నటువంటిది ఒకసారి చూసినట్లయితే ఇది మీరు పాయింట్అవుట్ చేసుకొని పెట్టుకోండి, నోట్స్లో రాసుకొని పెట్టుకోండి. ప్రకాశం బ్యారేజ్ గురించి. కృష్ణానది ఉత్తర ఒడ్డున విజయవాడ నగరం ఉంది. అంటే కృష్ణానదికి ఉత్తరం ఒడ్డున ఏ నగరం ఉందంట? విజయవాడ నగరం ఉంది. 1855వ సంవత్సరంలో బ్రిటిష్ వారు విజయవాడ దగ్గర కృష్ణానదిపై బ్యారేజీని నిర్మించారు. ఇది ఎప్పుడు నిర్మించారు? 1853వ సంవత్సరంలో మనకి 55వ సంవత్సరంలో
మనకి దీనిని నిర్మించడం అయితే జరిగిందనమాట. ఎవరు? బ్రిటిష్ వారు దీన్ని నిర్మించడం జరిగింది. అదేవిధంగా దీన్ని మనం ప్రకాశం బ్యారేజ్గా పిలుస్తున్నాం. ఈ బ్యారేజీ నుంచి కాలువల ద్వారా మళ్లించిన నీటితో 12 లక్షల ఎకరాల భూమి సాగు అవుతుంది అని మనకి ఇక్కడ తెలవడం అయితే జరిగిందనమాట. సో ఈ కాలువని ఎప్పుడు కట్టించారంటే 1855 ఈ నిర్మించడం అయితే జరిగింది. అదేవిధంగా నేలలు చూసినట్లయితే పెనుమకూరు నేలలు చాలా వరకు సారవంతమైన ఒండ్రు నల్లరేగడి భూములు. ఇక్కడ ఎలాంటి భూములు ఉంటాయంట? సారవంతమైనటువంటి ఒండ్రు నల్లరేగడి నేలలు ఇక్కడ మనకి ఉండడం అయితే జరుగుతుంది. నదులు నిక్షిప్తం చేసిన నేలలను ఒండలి నేలలు లేదా ఒండ్రు భూమి అంటారు. నదులు నిక్షిప్తం చేసిన భూములను ఏమంటారంట? ఒండలి నేలలు లేదా ఒండ్రు భూమి అంటారు. ఒండ్రు భూములు సారవంతంగా ఉండి ఎక్కువ నీటిని పట్టి ఉంచగలుగుతాయి. వీటిలో అధిక పోషక పదార్థాలు ఉంటాయి. ఈ భూములలో పంటలు బాగా పండుతాయని మీరు భావిస్తారా? ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 15 అడుగుల లోతు వరకు మనకు నల్లరేగడి మట్టి కనిపిస్తుంది. ఈ భూములు వర్షాకాలంలో ఎంతో జిగురుగా ఉండి చాలా కాలం వరకు తేమను పోగొట్టుకోకుండా ఉంటాయి. ఇవి పారిపోతున్నప్పుడు భూమి ఉపరితలం మీద పగుళ్ళు ఏర్పడతాయి. ఈ పగుళ్ళ వల్ల భూ ఉపరితలం పైనున్న మట్టి రాలి పగుళ్ళలో చేరుతుంది. దీన్నే సెల్ఫ్ ఫ్లేమింగ్ అని అంటారు. ఇదొక బిట్టు చూడండి. స్వయంగా మట్టి మార్పిడి అంటారు. అంటే స్వయంగా మట్టి మార్పిడి చేసే భూమి రకం ఏంటిదని కూడా మనకి ఇక్కడ క్వశ్చన్ రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి నల్లరేగడి నేలలు ఇక్కడ ఏమవుతాయంటే మనకి సెల్ఫ్ ఫ్లేమింగ్ అంటే స్వయంగా మట్టి మార్పిడి చేసుకోవడానికైతే మట్టికి జరుగుతుందన్నమాట. ఇక్కడ అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రాంతంలోని భూములు ఎల్లప్పుడూ సారవంతంగా ఉండడానికి ఇది ఒక ముఖ్య కారణం. ఎందుకు? వాటికవే మట్టిని మార్పిడి చేసుకుంటాయి కాబట్టి. ఇక్కడ చూసినట్లయితే నదికి దగ్గరగా దక్షిణ భాగంలో ఉన్న గ్రామాలలోని కొన్ని ప్రాంతాల్లో ఇసుక భూములు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని ఎక్కువ భాగం భూమి సారవంతమైనది కావటం వల్ల నీరు సమృద్ధిగా లభిస్తే సంవత్సరానికి 2-3 పంటలు పండించుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఏదైతే ఈ బాక్స్లో ఉన్నాయో ఆ బాక్స్లో ఉన్నటువంటి ఇవి చదివి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కనుక మీరు చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఎందుకంటే అన్నిటి గురించి తెలుసుకుంటూ పోతే మనకి ఇదే టైం ఎక్కువగా తీసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు చదువుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనం చూసినట్లయితే వర్షపాతం, సాగునీరు. ఈ ప్రాంతంలో జూన్ నుండి అక్టోబర్ వరకు నైరుతి ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుంది. నవంబర్ నుంచి మే వరకు స్వల్ప వర్షం కురుస్తుంది. అనుకూలంగా ఉండే ఉష్ణోగ్రతల వల్ల మనకి ఇక్కడ అనుకూలంగా ఉండే ఉష్ణోగ్రతల వల్ల సంవత్సరం పొడవునా పంటలు పండించవచ్చు. అక్టోబర్ తర్వాత వర్షాలు లేనందువలన పంటలకు కావలసిన నీరు కాలువలు, చెరువులు, బావి లేదా బోరుబావుల ద్వారా నీటిని ఉపయోగిస్తారు. గ్రామానికి తూర్పు వైపున కాలువలకు దగ్గరగా ఉన్న పల్లపు భూములు సులభంగా కాలువల నీటితో సాగు చేస్తున్నారు. ఉత్తరం వైపున ఉన్న భూములు చాలా మేరకు ఉండి కాలువల ద్వారా సాగునీరు అందించడానికి అనుకూలంగా లేవు. ఇలాంటి ప్రాంతాల్లో రైతులు బోరు బావులు ఉపయోగిస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే గ్రామానికి తూర్పు వైపున కాలువలకు దగ్గరగా ఉన్న పల్ల భూములు సులభంగా కాలువల నీటితో సాగు చేస్తున్నారంట. ఉత్తరం వైపు అంటే పైకి వెళ్తున్న కొద్ది హైట్ అవుతుంది కాబట్టి భూములు చాలా మెరకగా ఉండి కాలువల ద్వారా నీరు అందించడానికి అనుకూలంగా లేవు. సో అలాంటి ప్రాంతాలలో రైతులు బోరు బావుల ద్వారా నీటిని ఉపయోగించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనం చూడవచ్చు
పెనమకూరు గ్రామం పట్టం ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే పెనమకూరు గ్రామం కృష్ణానదికి దగ్గరగా ఉండడం వల్ల 15 నుంచి 25 అడుగుల లోతు వరకు తవ్వగానే నీరు వస్తుంది. అందువల్ల ఇక్కడ బోరు బావి తవ్వడానికి తక్కువ ఖర్చు అవుతుంది. ఈ ప్రాంతం అంతా విద్యుదీకరణ జరిగి ఉండడం వల్ల చాలా బోరు బావులు నీట మునిగి ఉండే మోటార్లో పనిచేస్తున్నాయి. అంటే లోపల మనకి టెక్నాలజీ పెరిగిన తర్వాత అంతకుముందు బయట మోటార్ ఉండేది, వాటర్ని పైకి తీసుకొచ్చేది. ఇప్పుడు మోటరే మనకి లోపలికి, వాటిని మనం ఏమంటామంటే నీట మునిగి ఉండే మోటార్లు అని చెప్పొచ్చు. అదేవిధంగా లేకపోతే సబ్మెర్సిబుల్ అని ఇక్కడ మనం అనవచ్చు అనమాట. ఇలాంటి మోటార్సే మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉండడం జరిగిందనమాట. సో ఇవి మనకి బోరు గొట్టం లోపలికి పోయి అక్కడి నుంచి మనకి వర్క్ చేయడం అయితే జరుగుతుందనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి తుఫానులు, వరదలు అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇది ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకి బాక్స్లో తుఫాన్లు, వరదలు. ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తరచు వరదలు వచ్చే జిల్లాల్లో కృష్ణా జిల్లా ఒకటి. నది పరివాహ ప్రాంతాల్లో బాగా వర్షాలు పడ్డప్పుడు వరదలు వస్తాయి. వరద నీటి వల్ల పెద్ద ఆనకట్టలు పూర్తి స్థాయిలో నిండిపోయినప్పుడు ఆ నీరును దిగువకు విడుదల చేస్తారు. దీని ఫలితంగా ఆనకట్టకు దిగువనున్న లోతట్టు గ్రామాల్లోకి వరద నీరు వస్తుంది. వరద నీరు ఎంతో వినాశనకారి ఉత్పత్తిని పెంచేదిగా కూడా ఉంటుంది. తుఫాన్ల వల్ల కూడా ఎక్కువ వర్షాలు పడి నదికి వరదలు రావడం జరుగుతుంది. తుఫాన్ల కారణంగా బలమైన గాలులు వలన పెద్ద పెద్ద చెట్లు, ఇల్లు ధ్వంసం కావడం కూడా జరుగుతుందని మనకి ఇక్కడ ఈ రచయిత మనకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇల్లు ధ్వంసమయ్యి నీటిలో కొట్టుకుపోతాయి. పెనమకూరు గ్రామం లోతట్టు ప్రాంతంలో లేకపోవడం వల్ల వరదలు తీవ్రతకు గురయ్యే అవకాశం తక్కువ. 1997, 2006, 2009 సంవత్సరాలలో మనకి కృష్ణానదికి భయంకరమైన వరదలు వచ్చిన ఈ గ్రామానికి నష్టం కలగలేదు. సో ఇక్కడ చూసినట్లయితే ఇది బాక్స్ ఐటంలో ఉన్నటువంటిది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విధంగా మనకి బోరుబావి కింద సాగు చేయబడుతున్న వరి మరియు చెరుకు పంట పొలాలు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా బోరుబావి ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఈ మధ్య కాలంలో కాలువల నీటి ద్వారా సాగు చేయలేని మెట్ట భూములకు బోరుబావుల ద్వారా భూగర్భ జలాలను అధికంగా ఉపయోగిస్తున్నారు అని ఇక్కడ మనం చెప్పవచ్చు. బోరుబావులు ఎందుకు వేస్తున్నారు? నార్మల్గా కాలువల ద్వారా నీటిని అందలించలేకపోయే వాటిని కాలువల ద్వారా సాగు చేయలేని మెట్ట భూములకి బోరుబావులను ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఈ బాక్స్ ఐటెంలో చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే పంటలు అని ఒక హెడ్లైన్ ఇవ్వడం జరిగింది. పంటలు ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర మైదానంలో ప్రత్యేకించి కృష్ణా జిల్లాలో వరిని విస్తారంగా పండిస్తారు. ముఖ్యంగా పల్లపు భూములలో వరిని నాటుతారు. ఋతుపవన ప్రారంభంలో సాల్వా పంటకు వరి సాగు పోస్తారు. అదేవిధంగా తర్వాత అంటే జూన్, జూలై మాసాలలో దాన్ని పొలాలలో నాటుతారు. దీన్నే సాల్వా పంట అంటారు. ఇక్కడ వరి పంటలో బాగా దిగుబడిని ఇచ్చే ఇక్కడ చూసినట్లయితే MTU 2716 ఇదొక విత్తన రకం. అదేవిధంగా స్వర్ణ, BPT లాంటి రకాలు పండిస్తారు. ఈ పంట అక్టోబర్, నవంబర్ నెలలలో కోతకు వస్తుంది. ముఖ్యమైన వ్యవసాయ సంబంధమైన పనులకు అంటే దున్నడానికి, నూర్పిడి, రవాణా కోసం ట్రాక్టర్లు ఉపయోగిస్తారు. ఇక్కడ మనం చూసినట్లయితే ట్రాక్టర్లు ఉపయోగిస్తారు. అదేవిధంగా వరి నాట్లు ముఖ్యంగా మహిళలు వేయగా వరి కోతను పురుషులు, మహిళలు కలిసి చేస్తారు. డిసెంబర్ నెల నుండి వేసే శీతాకాల పంటను
దాల్వా అంటారు. ఇక్కడ చూసినట్లయితే శీతాకాల పంట ఎప్పటి నుంచి ఉంటుంది? డిసెంబర్ నెల నుండి వేసే శీతాకాల పంటను ఏమంటారు ఇక్కడ? దాల్వా అని అనడం జరుగుతుంది. సో ఇది వరి లేదా పప్పు ధాన్యాలే కావచ్చు. గత కొంతకాలంగా ఇక్కడి రైతులు వరి పంటకు బదులుగా చెరుకును పండిస్తున్నారు. ఫిబ్రవరి లేదా మార్చి నెలలో సాగు చేస్తే 9 నెలల నుండి సంవత్సరం కాలమర్తి అనంతరం పంట చేతికి వస్తుంది. చెరుకు నరికిన తర్వాత రెండో పంటని పండించవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే చెరుకు పంటకు సంవత్సర కాలం అంతా పని ఉంటుంది. ఈ పనిని ముఖ్యంగా మగవారు చేస్తారు. ప్రస్తుతం ఇక్కడి గ్రామస్తులు మెట్ట భూములలో పసుపు, కంద, అరటి వంటి పంటలను పండిస్తున్నారు. ఈ పంటలను వర్షాకాల ప్రారంభంలో నాటితే ఫిబ్రవరి, మార్చి నెలల్లో కోతకి వస్తాయి. పసుపు, కంద, అరటి వంటి పంటలను వాణిజ్య పరంగా మార్కెట్లో అమ్మడానికి పండిస్తారు. ఇక్కడ వాణిజ్య పంటలు ఏంటి అని ఇక్కడ మనకి క్వశ్చన్ రావచ్చు. ఇక్కడ చూసినట్లయితే వాణిజ్య పంటలు ఏంటి అని మీరు ఇక్కడ నోట్అవుట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే పెనమకూరు గ్రామంలో రైతులు ఇంతకు పూర్వం కందులు, పెసలు, చిరుధాన్యాలు లాంటి పంటలను మెట్ట భూములలో పండించేవారు. ఈ పంటలకు నీరు అంతగా అవసరం లేదు. కానీ ప్రస్తుత కాలంలో ఇక్కడ ఏమంటున్నాడు? మెట్ట ప్రాంతాలకు అంత నీరు అవసరం లేదని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే పంటలకు బదులుగా చెరకు, కూరగాయలు పండిస్తున్నారు. వీటికి నీటిపారుదల అవసరమై ఉంటుందని మనం ఇక్కడ చెప్పవచ్చు. ఇక్కడ నెక్స్ట్ కాలం చూసినట్లయితే మనం కూరగాయలు ఈ గ్రామంలోని మెట్ట భూమి లేదా గరువు, ఇసుక కలిసిన భూమి కూరగాయల సాగుకు ఎంతో అనువైనది. పల్లపు భూములలో రెండో పంటకు కాలువల ద్వారా నీరు సమృద్ధిగా రానప్పుడు ఇక్కడి రైతులు వరి పంటలకు బదులుగా కూరగాయలను సాగు చేస్తారు. సాధారణంగా వంకాయ, బెండకాయ, దొండకాయ, బీరకాయ, క్యాబేజీ లాంటి పంటలను పండిస్తూ ఉండడం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఆ పండించిన పంటని దగ్గరలోని ఉయ్యూరు రైతు బజార్లో విక్రయిస్తారు. వేసవి కాలంలో కొంతమంది వ్యవసాయదారులు వాళ్ళ భూములలో సారం పెంచడానికి జీలుగా, పిల్లి పెసర లాంటివి వేస్తారు. సో ఇక్కడ సారం పెంచడానికి ఎలాంటి మొక్కల్ని మనం భూమిలో నాటుతాం అంటే ఇక్కడ చూసినట్లయితే జీలుగా, పిల్లి పెసర. ఈ చిక్కుడు జాతికి చెందిన పంటల వల్ల భూమిలో నత్రజని శాతం పెరుగుతుంది. జీలుగా, పిల్లి పెసర వేయడం వల్ల భూమిలో నత్రజని శాతం పెరుగుతుంది. అదేవిధంగా ఇవి వేసిన 30 నుంచి 40 రోజుల తర్వాత ఈ మొక్కలను భూమిలోనే కలిపి దున్నుతారు. ఇది పంటలకు ఎరువుగా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మనకి ఉపయోగపడడం అయితే జరుగుతుందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్లయితే మనం తోటలు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. తోటలు. సో కృష్ణానది ఒడ్డున మరియు పెనమకూరు మెట్ట ప్రాంతాలలో మనకి వివిధ రకాల పండ్ల మొక్కలు, తోటలు కనిపిస్తాయి. జామ, సపోటా, బొప్పాయి లాంటి చెట్లు కనిపిస్తాయి. నది సమీప భూములలో ఎక్కువ భాగం ఇసుకతో కూడిన మట్టి ఉంటుందని రైతులు చెప్పారు. ఈ భూములకు తేమను నిలుపుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఇందువల్ల ఈ ఇసుక భూములలో వరి పంట సరిగా పండదు. ఈ భూములలో పండ్ల మొక్కల వేర్లు నేలలోకి లోతుగా వెళ్ళి అక్కడి నీటిని తీసుకొని బాగా పెరుగుతాయి. అందువల్ల
నది సమీప భూములు పండ్ల తోటల పెంపకానికి అనువుగా ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే నది సమీప భూములు ఏ విధంగా ఉంటాయంట, పండ్ల తోటల పెంపకానికి అనువుగా ఉంటాయని ఇక్కడ మనకి చెప్పడం జరిగిందనమాట. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే సాగునీరు, మార్కెట్, పంటల మార్పిడి. ఇటీవలి కాలంలో ఆహార ధాన్యాలైన వరి, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాల ఉత్పత్తి నుంచి చెరకు, కూరగాయలు, పండ్లు, పసుపు లాంటి నగదు పంటల వైపు ఇక్కడి రైతులు మొగ్గు చూపుతున్నారు. నగదు పంటలు అంటే ఏంటి, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. నగదు పంటలు అంటే ఏంటో ఇక్కడ ఇంతకుముందు వాణిజ్య పంటలు మనకు రావడం జరిగింది. అదేవిధంగా నగదు పంటలు అని ఇప్పుడు మనకు రావడం జరిగింది. ఒకసారి నోట్అవుట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే నీరు సమృద్ధిగా లభించడం, మార్కెట్ సౌకర్యం అందుబాటులో ఉండటం, ఎరువులకు, విత్తనాలకు బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం లభించడమే దీనికి ముఖ్య కారణం అని మనం ఇక్కడ చెప్పవచ్చు. సో ఇక్కడ ఏమైతే ఉన్నాయో మీరు ఒకసారి చదవండి, వాటికి సంబంధించి పూరించండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక మీరు మన వీడియో కింద కామెంట్ అయితే చేయండి. సో నేనైతే దానికి స్పందించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే భూమి యాజమాన్యం కౌలుదారీ విధానం. సో ఇక్కడ మనం కౌలుదారీ విధానం ఇక్కడ చూసినట్లయితే పెనుమకోలులో మొత్తం 750 కుటుంబాలు ఉండగా వాటిలో 10 కుటుంబాలకు 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంది. సుమారుగా 150 కుటుంబాలకు 5 ఎకరాల కంటే తక్కువ భూములు ఉన్నాయి. మిగిలిన కుటుంబాలకు ఏ రకమైన భూములు లేవు అని ఇక్కడ మనం చూడవచ్చు. ఏ రకమైన భూములు లేవు. వీరు భూమిని కౌలుకు తీసుకోవడమో లేదా యజమానుల భూములలో కూలి పని చేసుకుంటూనో బతుకుతుంటారు. సో ఇక్కడ ఇది బాక్స్ ఐటమ్ ఉన్నది, ఒకసారి చదవండి. ఏమైనా తెలియకపోతే మనకి కామెంట్ సెక్షన్లో అడిగే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ ఇల్లు. ఈ గ్రామంలో అనేక కులాల వాళ్ళు, వృత్తుల వాళ్ళు నివసిస్తున్నారు. గ్రామంలోని ముఖ్య ప్రాంతంలో భూమి యజమానులు మాత్రమే నివసిస్తున్నారు. ఇతరులు గ్రామంలోని సమీప శివారు ప్రాంతాల్లోని బందరు కాలువ ఇరువైపులా గ్రామానికి దక్షిణ భాగంలో నివసిస్తున్నారు. గ్రామం మధ్య భాగంలో చిన్న కిరాణా దుకాణాలు, అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే బ్యాంకు, అదేవిధంగా ఆర్ఎంపీ డాక్టర్లు, మందుల షాపు, ఐరన్ వెల్డింగ్ షాపులు, క్షౌరశాల, చిన్న మోటార్లు కూడా చిన్న హోటళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయని మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే మీకు కొన్ని రైతుల ఇల్లు, గుడిసె, అదేవిధంగా చిన్న రైతుల ఇల్లులు, రోడ్లు, ఇండ్లు ఈ విధంగా మనకి పటాల రూపంలో చూపించడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే జంతువుల పెంపకం ఇక్కడ మనం చూసినట్లయితే ఈ గ్రామంలోని మొత్తం భూమి సాగులో ఉండడం వల్ల శిశువుల మేతకు భూమి కరువైంది. అందువల్ల కొన్ని ఎద్దులను, ఆవులను, బర్రెలను, గొర్రెలను పొలంలో పని చేయడానికి పాల కొరకు మాత్రమే పెంచుకుంటారు. ఇక్కడి వాళ్ళు జంతువులను ఎలా పోషిస్తున్నారో ఊహించండి అని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే బట్టలు అల్లడం, పందుల పెంపకం, చేపలు పట్టడం. సో ఇక్కడ చూసినట్లయితే బందర్ కాలువకు 2 వైపులా బట్టలు అల్లే 15 నుంచి 20 కుటుంబాల వాళ్ళు నివసిస్తున్నారు. వీళ్ళు వేరే ఇక్కడ చూసినట్లయితే వీరు వేరే గ్రామం నుంచి పనుల నిమిత్తం ఇక్కడికి వలస వచ్చారు. వీళ్ళ ప్రధాన వృత్తి బట్టలు అల్లటం, ఎలుకలను పట్టడం, పందులను పెంచటం. జగన్నాథ నాంచారయ్య ఇక్కడికి 30 సంవత్సరాల క్రితం వచ్చి స్థిరపడ్డాడు. అతను కాలువకు 2 వైపులా పెరిగే ఈత ఆకులను సేకరించి
బుట్టలు అల్లుతాడు. ఎవరు? నాంచారయ్య. ఆయన ఎప్పుడు వచ్చాడు? 30 సంవత్సరాల క్రితం రావడం జరిగిందనమాట. ఇక్కడ చూసినట్లయితే అతని భార్య ఒక రోజుకు 5-6 బుట్టలు అల్లి పక్క గ్రామంలో విక్రయిస్తారు. ఇతని పొరుగున ఉన్న కట్టా శివయ్య అనే వ్యక్తి కాలువల్లో బుట్ట వల సహాయంతో చేపలు పట్టి పక్క గ్రామంలో అమ్ముతుంటాడు. సో ఈ విధంగా వాళ్ళ జీవనం అనేది కొనసాగించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే కోళ్ళ పెంపకం. ఈ గ్రామంలో పూర్తిగా ఆధునీకరించిన కోళ్ళ ఫారం ఉంది. నీటిని నిప్పల్స్ ద్వారా, ఇవన్నీ మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నిప్పల్ ద్వారా ఆహారాన్ని వచ్చేసి మనకి కన్వేయర్ బెల్ట్ ద్వారా అందిస్తుంటారు. ఎవరికి? కోళ్ళకి. ఈ ఫారంలో 80,000 కోళ్ళు ఉన్నాయి. ఇవి రోజుకు 50,000 గుడ్లు అనేవి పెట్టడం జరుగుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అన్ని కోళ్ళు కలిపి ఇక్కడ చూసినట్లయితే ఈ గుడ్లను విజయవాడకు, అస్సాం, బీహార్ రాష్ట్రాలకు ఏజెంట్ల ద్వారా ఎగుమతి చేస్తారు. చేపల ఆహారం కోసం కోళ్ళ పెంటను సమీపంలోని రైతులకు అమ్ముతారు. సో ఈ విధంగా మనకి జరగడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి కోళ్ళ ఫామ్ ఒక పిక్చర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే రైస్ మిల్లు గురించి మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. రైస్ మిల్లు ఇక్కడ ఒక బియ్యం మర రైస్ మిల్లు కూడా ఉంది. రైస్ మిల్ ఏమంటాం? బియ్యం మరని రైస్ మిల్ అని అనడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఈ మిల్లు యజమానులు రైతుల దగ్గర ధాన్యం కొని మరపట్టిన అనంతరం బియ్యమును ఇతర ప్రాంతాల్లో అమ్ముతారు. ఇక్కడ కోళ్ళ పెంపకం, బియ్యం మరలు వ్యవసాయ ఆధారితమైనవి. అంటే ఇక్కడ కోళ్ళు అదేవిధంగా బియ్యం మరలు అనేవి వ్యవసాయ ఆధారితమైనవి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అందుకే వీటిని వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అనడం జరుగుతుందన్నమాట. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అంటే ఏంటి అంటే పైన మనకి ఇచ్చారు కదా, రైస్ మిల్లుకు సంబంధించినవి కానీ, లేకపోతే వీళ్ళు చేసుకునే వృత్తి వ్యాపారాలు కానీ, వీటిని మనం ఇక్కడ ఇచ్చారు చూడండి, కోళ్ళ పెంపకం, బియ్యం మరలు, వ్యవసాయ ఆధారిత పనులు అని ఇక్కడ మనకి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి, బుట్టలు అల్లటం. ఇక్కడ ఆ ఈత సంబంధించినవి అవి తీసుకొచ్చి మనకి ఇట్లా ఈ విధంగా ఎండబెట్టి తర్వాత మనకి దీంతో ఈ బుట్టలు అల్లడం అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మైదాన ప్రాంతంలో ఇదే రకమైన పరిశ్రమలు కనబడతాయి. రవాణా సౌకర్యం ఉండడం వల్ల ఇక్కడి వాళ్ళు అవసరమైన ముడి సరుకులను కొనుగోలు చేసి వాటితో ఉత్పత్తి చేసిన వస్తువులను అమ్మకం చేయగలుగుతాడు అని ఇక్కడ మనం చూడడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనం చూసినట్లయితే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి రోడ్డు రవాణా మార్కెట్లు. ఈ ప్రాంతం నుంచి వివిధ నగరాలకు, పట్టణాలకు అభివృద్ధి చెందిన రోడ్డు రవాణా వ్యవస్థ ఉంది. వీరు ఉత్పత్తులను సులభంగా విక్రయించడానికి ఇది దోహదపడుతుంది. ఇక్కడి రైతులు చెరకు పంటను ఉయ్యూరులోని పంచదార మిల్లుకు సరఫరా చేస్తారు. ఇక్కడ వీళ్ళు చెరుకు పంటను ఎక్కడికి చేస్తారంట? ఉయ్యూరులోని పంచదార మిల్లుకు సరఫరా చేస్తారంట. వీరు పండించిన కూరగాయలను, అరటి పళ్ళను ఉయ్యూరు, విజయవాడలోని రైతు బజార్లకు సరఫరా చేస్తారు. వరి ధాన్యాన్ని పంట భూములలోనే మధ్యవర్తుల ద్వారా విక్రయిస్తారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే నెక్స్ట్ వచ్చేసి మనకి కూలీల లభ్యత. ఇక్కడ మనం చూసినట్లయితే కూలీల లభ్యత అనేది ఈ గ్రామంలో ఉన్న వాళ్ళలో ఎక్కువ మందికి ఇక్కడే పని లభిస్తుంది. కొంతమంది వ్యవసాయ కూలీలు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వస్తుంటారు. 10వ తరగతి లేదా ఆ పైన చదువుకున్న యువకులు ఆటో డ్రైవర్లుగా, మెకానిక్లుగా, ఎలక్ట్రీషియన్లుగా పనిచేస్తున్నారు. సో ఈ విధంగా మనకి
ఈ పాఠం గురించి మనకి రచయిత చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మనకి కీలక పదాలు చూసినట్లయితే కొండలు, పీఠభూమి, మైదానం, తీరం, తుఫాను, వరద, ఇవన్నిటి కూడా మనం కీలక పదాలుగా మనం ఇక్కడ గమనించవచ్చు. వీటి గురించి మీరు మళ్ళీ ఒకసారి ఈ పదం ఎక్కడ వచ్చింది, ఆ రిలేటెడ్ వర్డ్ ఏముందో ఒకసారి చూడండి. చూస్తే మీకు బిట్స్ అనేది ఫామ్ కావడం అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా మీరు పాఠం 1కి 2 సార్లు విని చదివిన తర్వాత మీ అభ్యసనాన్ని మెరుగుపరచుకోండి అని ఉంది కదా, వీటికి సంబంధించిన టాస్క్లు అయితే మీరు చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఆ విధంగా చేయడం ద్వారా మనకి ఈ పాఠం పైన మనకు ఒక పూర్తి అవగాహన అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈరోజు ఈ వీడియోలో మనం భూస్వరూపాలకు సంబంధించినటువంటి ఫస్ట్ పార్ట్లో మనకి భూస్వరూపాలు 1, అదేవిధంగా సెకండ్ పార్ట్లో భూస్వరూపాలు 2వ భాగం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోవడం అయితే జరిగింది. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోతో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ. జై హింద్.